అందరూ చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను. 'మెహరీషం' అని మల్లాది రామారావు గారు రాసినటువంటి పుస్తకము. అది చాలా ఇంపార్టెంట్, చాలా విషయాలున్నాయి. దాంట్లో మనం మౌనం గురించే తీసుకుంటాము. అంతకుముందు ఒక 2 లైన్‌లు మనం రామారావు గారి గురించి చెప్పుకోవాలి. మల్లాది రామారావు గారు ఉద్యోగం వస్తుందని బాబావారు చెప్పారట వాళ్ళ అమ్మగారికి. "నువ్వేం భయపడకు, మంచి ఉద్యోగం వస్తుందని" చెప్పారట. వాళ్ళ ఇంట్లో ఏకనామం జరుగుతున్నటువంటి రాత్రి కునుకు తీస్తున్న అమ్మ 7 హై అంది గట్టిగా. అది జరిగింది ఇంటర్వ్యూలో నన్ను అరిచారట. అట్లాగే అరిచారట. అదిలించారట. సానపట్టారు. అక్కడి నుంచి పెద్దలు రంగనాథరావు గారు, గొల్లపూడి గారు, ఇట్లా మోహన్ గారు, సుబ్బారాయ గారు, ఇట్లా ప్రబుద్ధులు వీళ్ళందరూ ఉన్నారట. సరే మొత్తానికి ఏమైందంటే ఈయన చేత ఒక పుస్తకం రాయమని అడిగారట లక్ష్మీ ప్రసాద్ గారు, మన మెహర్ బాబా పుస్తకం ఎడిటర్. ఈయన అన్నట్ట నేనే రాయగలను, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల కాదు అన్నట్ట. వాళ్ళమ్మ నిరుత్సాహపడిందట. సరే తర్వాత అలా ఉన్నటువంటి సమయంలో ఈయన ఒక పుస్తకం తీసుకున్నారు. దాంట్లో 'మెహరీషం' అనే పుస్తకం. దాంట్లో మెహర్ బాబా ఫస్ట్ అంతటా నిశ్శబ్దం, ఎల్ఆర్ సైలెన్స్ అంటే మనకి అంతా నిశ్శబ్దం అనే దాని సబ్జెక్ట్ మీద ఆ రోజు 1925 జూలై 10వ తేదీ శుక్రవారం నాడు ఎప్పటిలాగే తెల్లవారింది. మెహర్ బాబా వారు నిద్రలేచారు. జోపిడి నుండి బయటకు వచ్చారు. 5 అయింది. ఇప్పుడు స్నానం చేశారు. పురుష మండలి బసకి వెళ్లారు. బాబా ఎప్పుడు ఉదయాన్నే పురుష మండలిని కలవగానే కుశల ప్రశ్నలు వేసేవారట. మరి ఇవాళ ఎప్పటిలాగే మన బాగోగులు అందరము బాగోగులు అడిగారేమో అనిపించింది మండలి వారికి. ఎందుకనో మరి అయితే వాళ్ళకి ఆశ్చర్యంలో ముంచెత్తుతూ బాబా మరీ తరచి అడిగారు. బాగా నిద్ర పట్టిందా? రాత్రి భోజనం కడుపు నిండా చేశారా? ఒంట్లో ఎలా ఉంది? అని మండలి వాళ్ళని, స్కూల్లో పనిచేస్తున్న టీచర్లని, పిల్లల్ని అందరినీ పేరున యోగక్షేమాలు కనుక్కున్నారు. అది అంతా నోటి మాటగా కాదు సుమా, కాగితంపై వ్రాసి. కానీ వాళ్ళందరినీ సస్పెన్స్‌లో ముంచారన్నమాట బాబా ఆ రోజు. మౌనం తీసుకునే ముందు ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. కాగితం మీద రాసి చూపెట్టారట. కాగితం మీద రాసిచ్చారట. ఆ రోజు నుంచి మౌనం చేపట్టారు బాబా. అయితేనేం మౌనం ఆయన పనులకి అడ్డంకి కాలేదు. అన్ని విషయాల పట్ల ఎప్పటిలాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ మరుపాటు ఏ మాత్రం లేదు. అన్ని సంగతుల్ని పట్టించుకుంటున్నారు. మేధాబాద్ ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూస్తున్న ఇద్దరు సూపరింటెండెంట్ల విధి నిర్వహణ తీరుపై కన్నువేసి ఉంచేవారు. రోజు నుండి అంటే జూలై 10 తేదీ నుంచి బాబా ఈ కొత్త తోడు దొరికింది. అతగాడి పేరు బాల్. తెలంగాణ పిల్లవాడు. ఆకతాయివాడు కాదు. బాబా అంటే ఎంతో అభిమానం, గౌరవము, ప్రేమ. ఎప్పుడు బాబా వెంట నీడలా ఉండేవాడు. మనం సినిమాల్లో కూడా చూసామండి. బాబాతో ఈ కుర్రోడు ఉన్నాడు, ఆరంగం అబ్బాయి ఉండేవాడు. బాబా ఎక్కడికి వెళితే అక్కడికి, ఎటు వెళితే అక్కడికి వెనకాలే వెళ్ళేవాడు. చేతిలో కాగితం, పెన్సిలు, పలక, బల్పం ఎప్పుడూ ఉండేవి. ఎందుకని కదూ మీ ప్రశ్న? బాబా మాట్లాడటం లేదు కదా! ఆయనకి ఎప్పుడు ఎవరిని ప్రశ్నించాలనిపించినా వెంటనే కాగితం పైనో, పలక పైనో రాసేవారు. అందుకని బాబాకి మాట్లాడాలనిపిస్తే పలక కోసం, కాగితం కోసం వెతుక్కోవడం కూడదని పాల్ అభిప్రాయం. ఈ కుర్రవాడంటే బాబాకి ఇష్టం పెరిగింది. ఆయన దగ్గర చాలా నెలలున్నాడు. మెహర్ బాబా చిరునవ్వుల మూర్తి. ఎప్పుడూ నవ్వుతూ దర్శనమిస్తారు. ఆనందం పట్టలేకపోతే ఓ పాట పాడేవారు. కవిత అశువుగా కవిత ఆశువుగా చెప్పేవారు. అంటే ఈజీగా చెప్పేవారు కవిత. అటువంటి వ్యక్తి ఎంతకాలం పెదవి కదపకుండా మౌనంగా ఉండగలరబ్బా!
అన్న ధర్మ సందేహం మండలికి కలగకపోలేదు. ఆ మహా మహా ఉంటే ఓ ఏడాది పాటు మౌనం పాటిస్తారేమోలే అనుకున్న వారు వాళ్ళలో వాళ్ళు. రోజులు గడుస్తున్నాయి. బాబా మాత్రం ఒక్క మాట అంటే మాట వరుసకి ఒక మాట మాట్లాడటం లేదు. మౌనంగా చడి చప్పుడు లేకుండా బాబా తన పని చూసుకుంటున్నారు. ఇది ఆయన్ని ఆయన పనితీరును చూస్తున్న మందరికి ఆశ్చర్యం వేసింది. ఆనందం కలిగింది. అలా అని బాబా గొంతు మూగబోయినందుకు వాళ్ళు బాధపడటం లేదని కాదు. అయ్యో! మధురంగా ఆయన పాటలు పాడేవారు. మధురంగా ఆయన పాటలు పాడుతుంటే, సంకీర్తన చేస్తుంటే వినే భాగ్యం లేకపోయింది కదా! అని అని దుఃఖం పొంగి పొరలు వచ్చేది. బాబా మాత్రం మందరి వేదన పట్టించుకుంటున్న దాఖలా లేదు. నిండు కుండలా నిశ్శబ్దంగా, నిశ్చలంగా కనిపించారు. భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎవరైనా పాడుతుంటే లయబద్ధంగా తబలా వాయిస్తున్నారు. బాబా కోసం ఎక్కువ తెలుసు ఎక్కువని తెలుసు కదా! బాబాకి కోపం ఎక్కువని తెలుసు కదా! మౌనం పట్టాక కూడా ఆయన కోపం కాలేదు. మండలి సభ్యుల్లో ఎవరైనా వాళ్ళకి అప్పగించిన పని శ్రద్ధగా చేయకపోతే చీవాట్లు పెడుతున్నారు. మొట్టికాయలు వేస్తున్నారు. అది మౌనంగానే. ఎలాగని కదూ పలకని తొడపైనో, చేతుల పైనో జులిపించేవారు. వాటితో కొట్టేవాళ్ళనమాట. కొట్టి బాబా దగ్గర అప్పట్లో 3 పలకలు ఉండేవి. ఒకసారి ఆయనకి చిరాకు వచ్చింది ఏదో విషయంపై. వెంటనే 3 పలకల్ని ఎదురుగా ఉన్న వాడిపై విసిరేశారు. పాపం ఆహ్, పాపం పెను పెదవి కదిపేవాడు. పెదవి కదిపేవాడు కాదట. మౌనంగా శిక్ష అనుభవించేవాడు. అంతేకాదు బాబా కోపానికి గురైన ప్రతి ఒక్కరు ఎదురు ప్రశ్నించేవాళ్ళు కాదు. మేమేం తప్పు చేశాం? ఎందుకీ శిక్ష? అని ఎదురు తిరిగేవాళ్ళు కాదు. బాబాకి మౌనంగా ఉండడం కొత్త కాదు. 1925 జూలై 10 తేదీ నాటికి బాబా 3 సార్లు మౌనం పాటించారు. కానీ ఈసారి చేపట్టిన మౌనాన్ని ఆయన తన ఆఖరి శ్వాస వరకు వదిలిపెట్టలేదు. ఒక్కోసారి కూడా నోరు విప్పలేదు. ఒక్కసారి కూడా పెదవి కదపలేదు. మౌనమూర్తిగా ఆయన అలవాట్లలో, ఆయన పనితీరులో ఏదైనా మార్పు వచ్చిందా? అబ్బే! అదేమీ లేదు. ఆయన మౌనంగా ఉన్నారన్న భావన మండలికి కలగలేదు. పైపెచ్చు బాబాలో చురుకు, పాలు ఎక్కువైంది. మండలికి పని పెరిగింది. బాబా ఆజ్ఞలు, అలా ప్రవచనాలు, ఆయన ఆలోచన తరంగాలు, ఆయన ఇష్టాలు ఇలా ఎన్నెన్నో పలక మీద మెరుపు వేగంతో కనిపించి మాయమవుతుంటే మండలికి దృష్టి మరచలేకపోయినాం. మండలికి చేతిండా పని పెట్టేవారు బాబా. ఆయన ఉంటే జోపిడి చేర్పులు చేయటము, ఇతర బిల్డింగులు రిపేర్లు, స్కూళ్ళు, ఆస్పత్రి వ్యవహారాలు చూసుకోవటము, స్కూల్ పిల్లల బాగోగులు చూడటము, అంటరాని పిల్లల బట్టల్ని ఉతకటము, బ్రాకెట్‌లో పెట్టే చాకలి వాటిని ఉతకనన్నాడు. చాకలి వాడన్నట్టు ఆ బట్టలు ఉతకనన్నట్ట. కానీ వీళ్ళకి ఇలా ఎన్నో పనులతో మండలికి ఊపిరి సరిపోయేది కాదు. మండలి వారికి బాబా రోజు వచ్చే కొత్త పనిని పురమాయించేవారు. వాళ్ళు చేస్తున్న పనులు తప్పులు పట్టేవారు. లోపాలు ఎత్తి చూపించేవారు. అవి ఎలా సర్దిద్దుకోవాలో చెప్పేవారు. ఇది అంతా ఒక శిక్షణ. అంతరంగికులు అంతరంగికులుగా, శిష్యులుగా
బాబా ప్రత్యేక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మండలికి లభించిన మంచి తర్ఫీదు. ఇది మంచి తర్ఫీదు అంట, మంచి అవకాశం. బాబా ఎప్పుడు ఖాళీగా కూర్చునేవారు కాదని చెప్పారు కదా. పిండి కొడుతూనో, దర్శనం ఇస్తూనో, మిగతా వాళ్ళ పని తీరు గమనిస్తూనో, ఇంటర్వ్యూలు ఇస్తూనో, ఇలా బాబా పగలు బిజీగా ఉండేవారు. స్కూల్ పిల్లల బాగోగుల్ని బాబా మర్చిపోలేదు. ప్రతి పిల్లవాడి పాలన శ్రద్ధగా చూసేవారు. పిల్లలకి దగ్గరికి తీసుకుని ముద్దాడేవారు. ఆరంగం ముద్దాడేవారు, ఆలింగనం చేసుకునేవారు. ఆ సహబాస్ సహబాస్ అంటూ పొగిడేవారు. ఆ అవసరం అనిపిస్తే చీవాట్లు పెట్టేవారు. శ్రద్ధగా చదువుకోమని హితవు చెప్పేవారు. పిల్లలందరి పట్ల ప్రేమాభిమానాలు చూపించేవారు. ఇప్పుడు చాలా మంది మెహర్ బాబా దేవుడని గుర్తించారు. మౌన మౌన మానవ సంక్షేమం కోసం మానవ రూపధారి అయిన భగవంతుడిగా, అనంత ప్రేమమూర్తిగా మెహర్ బాబాని సేవించి తరిస్తున్నారు. ఈ దైవీ మానవుని రాకతో భూలోకం పునీతమైంది. మన యుగానికి సార్థకత వచ్చింది. బాబా మౌనవాళ్ళని భగవనోత్ముతుడుగా చేస్తోంది. మనిషి గుండె లోతుల్లోకి వెళ్ళి తట్టి లేపి సాధకులుగా మారుస్తుంది. బాబా ఒక్కసారి ఏమన్నారో తెలుసా? నేను బోధించడానికి రాలేదు, మేలుకొల్పుడికి వచ్చాను అన్నారు ఆయన. ఈ సందేశాన్ని నేటి తరం మర్చిపోలేదు. నిత్యం మననం చేసుకుంటుంది. ఉద్భుతప్రాయమైన జీవితంలో నిత్యం ఎదురయ్యే బాధకాలకి బాబా సన్నిధిలో ఊరట లభిస్తుందన్న సంగతి తెలియగానే ఈ మన యుగంలో అమ్మయ్య కష్టాలు గట్టెక్కన్న భావన కలుగుతోంది. బాబా దయామృత కిరణాలు చీకటి తొలగిస్తాయి, వెలుతురుని జీవితాల్లో నింపుతున్నాయి. ఆయన మౌనం మానవ జీవితాలకి కొత్త భాష్యం చెప్తోంది. బాబా ప్రేమామృతం స్వీకరించి తన్మయం చెందడానికి సంసిద్ధమవుతుంది మానవాళి. ఇంకోటి ఏంటి? ఉత్కంఠ రచనకు శ్రీకారం. మౌన దీక్ష పట్టిన 3 రోజులకి, అంటే జూలై 13, 1925 తేదీన మెహర్ బాబా కొత్త పనికి శ్రీకారం చుట్టారు. ఆ పని పుస్తక రచన. అదో ఉత్గ్రంథం. అనేక భాషల్లో సాగింది ఆ రచన. చాలా నెలల పాటు రాశారు ఆ పుస్తకాన్ని. స్నానం చేసి 5 రచనకి ఉపక్రమించేవారు. ఈ 3.5 గంటల పాటు కలం కింద పెట్టేవారు కాదు. ఎక్కువగా జోబిలో కూర్చుని రాసేవారు. తడప మరో చోటకి మార్చేవారు. తమ రచన వ్యాసంగాన్ని అప్పుడప్పుడు జ్వరం వచ్చేది బాబాకి, కానీ గ్రంథ రచన కుంటుపడలేదు. జ్వరం వచ్చినా కూడా ఆయన రాస్తూనే ఉన్నారట. అసలు ఆయన ఏ పనికి జ్వరం కాలేదు. కొంచెం ఒళ్ళు వంచి కష్టపడండి, ఏడాదో రెండేళ్ళో అంతే, మీకు ఊరట ఇచ్చే సత్ఫలితం మీకోసం ఎదురు చూస్తోంది అన్నారు ఒకసారి బాబా. అందరి వారితో ఆ వేళ చాలా ఎక్కువ సేపు తమ పుస్తకం రాశారు. తర్వాత కాసేపటికి బాబా పలకపై తన మనసులో మాట రాశారు. నాకు మాట్లాడాలని ఉందన్నారు. గబగబా మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఏం చేయను, పెదవి కలపలేను, మనసులో మాట చెప్పకుండా కూర్చోలేను. ఇది చాలా కష్టం సుమా. మరో 3 రోజులు గడిచాయి.
బాబా వాణి వినపడటం లేదు. అలా అని బాబా నిత్య కార్యక్రమాల్లో ఎలాంటి మార్పు లేదు. అంతా యథావిధంగా జరిగిపోతుంది. ఏమనిపించిందో ఏమో బాబాకి ఆ వేళ అంటే జూలై 16వ తేదీన మధ్యాహ్నము ఓ పద్యం చెప్పారు. సులువుగా చెప్పిన ఆ పద్యము బాబా మనసుకి అర్థం పట్టింది. ఇంతకీ ఆ పద్యం అర్థం ఏమిటని అడగకండి. ఆ రహస్యం బాబాకే తెలుసు. మనకి అంతుపట్టదు. అయితే ఆయన ఇన్వర్టెడ్ కామాల్లో పెట్టారన్నమాట. ఊరి గుడిసె సహితం లేని ముష్టివాడి వేదన నాకు లేదు. రాజప్రసాదం లేని మహారాజు పడే క్షోభ లేదు. మరి నేనిప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఇది బాబా వారు వేసిన ప్రశ్న పద్య రూపంలో. అదొక చిక్కుముడి. ఆ చిక్కుముడి విప్పడం ఎవరి తరం? అది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ శివాజీ గురించి కొత్త సంగతి చెప్పేట బాబా. ఆ వేళ సాయంత్రము షాహనే బాయి ఇంటికి వెళ్ళారు కొందరు. టైము 5:30 అయింది. బాబా ఛత్రపతి శివాజీ గురించి సరికొత్త సంగతి చెప్పారు. శివాజీ గురించి విదేశ చరిత్రకారులు ఏమో ఏమేమో వ్రాశారు. వాళ్ళు ఏమి వ్యాఖ్యానించినా పర్వాలేదు. ఎందుకంటారా? శివాజీ వంటి వ్యక్తి మరొకడు ఉండరు. గొప్ప వీరుడు, ధీరుడు, నిండైన మనిషి, సున్నిత మనస్కుడు, కళ్ళకపటం లేనివాడు. అతని తెలివితేటలు అపారం. ఈ రామదాసుని ఆరాధించి ధరించిన గొప్ప భక్తుడు శివాజీ. ఆ ఆధ్యాత్మిక గురువుకి తగ్గ శిష్యుడు ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాడు. ఎందుకని? ఆధ్యాత్మిక కార్యక్రమంలో గురుతరమైన పాత్ర నిర్వహించడం కోసం ఈ పనికి త్వరలోనే నాంది ప్రస్తావన జరుగుతోంది. చూస్తుండండి. ఆ మాట వృధా పోదు. ఇంకో మాట, జీసస్ నాటి సంగతి ఇప్పుడు నేనున్నాను. అది ఇంకో కథ. ఇప్పుడు ఎందుకు ఆ సంగతి మీకు రహస్యం. అయినా కొంచెం చెప్పేశాను కదా అన్నారు చిరునవ్వుతో. బాబా ఏది ఎందుకు అంటారు? మళ్ళీ బాబానే ఆ సీక్రెట్ చెప్పేసి చిరునవ్వుతో అన్నట్ల కొంచెం చెప్పేశాను. బాబా పలకపై అందంగా వ్రాస్తూ ఉంటే అందరూ చదువుతున్నారు. కళ్ళు కళ్ళు అయినా కళ్ళు ఆయన అక్షరాల వెంబడ పరిగెత్తుతున్నాయి. ఆయన రాస్తుంటే మన కళ్ళు స్పీడ్ గా పరిగెత్తినట్టుగా చెప్తున్నాడు ఆయన. అదొక వింత అనుభవం. కానీ అర్జున్ ఊరుకోలేకపోయాడు. కపీమని అడిగేశాడు మనసులో మాట. బాబా, శివాజీ గురించి మీరు చెప్పారు సరే, మరి శివాజీ వెంట ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని ప్రశ్నించాడు. ఆ ఉన్నారు అంటూ బాబా తల ఊపారు. అల్పం చేత పట్టారు. పలకపై కొత్త అక్షరాలు సాక్షాత్కరించాయి. శివాజీ వెంట వందలాది మంది ఉన్న సుమారు 24 మంది మాత్రమే ముఖ్యులు. వాళ్ళే ఛత్రపతి కుడి భుజంగా ఉన్నారు. అతని ప్రతి పనిలో చేదోడు వాదోడుగా అయ్యారు. కానీ గమ్మత్తు ఏమిటంటే ఆనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో తాము కూడా పాల్గొన్నామని అయినా వాళ్ళకి తెలియదంట. ఆనాటి 24 ఓ 10 మంది రానున్న 2 సంవత్సరాల్లో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కారకులవుతారు. మరో మాట, శివాజీ చంపిన అఫ్జల్ ఖాన్ కూడా ఆనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద భూమిక వహించాడు. అలానే ఆనాటి ఓ విదేశీయుడు కూడా. ఇదంతా ఓ మిస్టరీ కథ. ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి.
ఈ విషయాలు ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలుస్తాయి. 2 ఏళ్లలో ఇవాటి నుంచి మర్నాడు జూలై 17 మరో మాట చెప్పారు. ఈ రహస్యం 1927లో తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? చేయి తగలగానే గుడ్డివాడికి కళ్ళు వస్తాయి, చనిపోయిన వాడు లేచి కూర్చుంటాడు అన్నారు. బాబా మౌనంగా ఉన్నారనే మాటే కానీ ఆయన పనిలో మార్పు లేదని చెప్పాం కదా. ఒక రోజున ఆయన ఏం చేశారని ఆ దాటున వెళ్ళి మంచినీళ్ళ కుండపై మూత తీసి చూశారు. ఇంకేముంది? అగ్గి కుగ్గిరమయ్యారు. నీళ్ళపై దోమ గుడ్లు తేలుతూ కనిపించాయి. మరి ఇంత అశ్రద్ధ అని నిలదీశారు. సరే, ఇవాటి నుంచి రోజు కుండలు కడగండి, వడగట్టిన నీళ్లు పోయండి, మూత తీయకండి ఎప్పుడు అని మండలిని ఆదేశించారు. ఆరోగ్యం జాగ్రత్త, అశ్రద్ధ చేయకండి అని హెచ్చరించారు. ఏమాత్రము అలతగా ఉన్న డాక్టర్ని చూడండి, మందులు వేసుకోండి అని హితవు చెప్పారు. ఇంత శ్రద్ధ తీసుకునేవారు అనమాట. దైవీ దృష్టి. జూలై 22వ తేదీన బాబా ఓ మంచి మాట చెప్పారు. అది దైవీ దృష్టి గురించి. ఇప్పుడు ఇక్కడ ఓ 25,000 మంది కూర్చొని తదేకంగా ఒక బంతిని చూస్తున్నారు అనుకోండి. ప్రతి వారిలో భగవంతుడు ఉన్నాడు కదా. 25,000 జతల కళ్ళు ద్వారా భగవంతుడు బంతిని చూస్తున్నాడు అనుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు అందరికీ రంగు కలద్దాలు ఇద్దాం. ఒకరి ఎరుపు, ఇంకొకరికి నలుపు, మరొకరికి పసుపు, ఇంకొకరికి ఒక రంగు అద్దాల జోడు ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది? బంతి ఒకరికి ఎర్రగా, మరొకరి నల్లగా, ఇంకొకరికి పచ్చగా కనిపిస్తుంది. అవునా? ఎవరు ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుంటే ఆ రంగులో బంతి కనిపిస్తుంది కదా. మరి బంతి రంగు మారిందా? లేదు. పోనీ 25,000 మంది దృష్టి మారిందా? లేదు. మరి ఏమైంది? ఇంత రంగుటద్దాల మహిమ కదా. ఈ రకరకాల రంగుల్ని మన భిన్న మనస్తత్వాలు అనుకుంటే అద్దాల వంటి మన శరీరాలు బంతి మాయ. అలా చెప్పారు బాబా ఉదాహరణ. అద్దాల వంటివి మన శరీరాలట, బంతి మాయట, ఒక మిథ్య. బంతి ఒక్కటే, అలానే దేవుడు ఒక్కడే, అందరిలో ఉన్నాడాయన. అందుకని అందరి కళ్ళ ద్వారా తానే సృష్టించిన మాయని వివిధ రంగుల్లో చూస్తున్నాడు. అదొక వింత అనుభూతి భగవంతుడికి. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు, మనోభావాలు అంతే రకరకాలుగా ఉంటాయి. సుఖ దుఃఖాల అనుభూతి సంగతి సరే, సుఖ దుఃఖాల అనుభూతి సరే అంటున్నాడు బాబా. ఎందుకని? మనసు అయిపోయిందమ్మా. జై బాబా తల్లి, జై బాబా. జై బాబా ఒక్క లైన్ ఆపేలా చెప్పి ఒక లైన్ చదివి ఆపండి. అదే సుఖ దుఃఖ అనుభూతి సంగతి సరే. ఎందుకని? మన మనసు వేరు కాబట్టి. అవునా? ఆలోచనలు, అనుభవాలు, మనస్సు, శరీరం ఎంత వేగంగా శరీరం ఎంతగా వేరైనప్పటికీ ఈ అనుభూతులన్నీ భగవంతుడు సొంతం. ఎన్నో శరీరాల ద్వారా, ఆత్మల ద్వారా రకరకాలైన అనుభూతుల్ని ఆయన పొందుతున్నాడు. ఆయన చూస్తున్నది రంగు కాదు, అర్థం అంతకంటే కాదు. వాటి ద్వారా బంతి అనే మాయని చూస్తున్నాడు అంతే అన్నారు. జై బాబా. ఇక్కడికి అయిపోయిందమ్మా. జై బాబా తల్లి, జై బాబా. జై బాబా అండి. బాబా గురించి బాగా